6 నెలలు అన్నం తినని మనిషి, నడుములో శక్తి లేదు, ఇట్లా వంగిపోయి అలా పట్టుకుంటే పరిశుద్ధాత్మ నాలో ఉండేలా అనగానే ఎగిరిపడి అప్పటికప్పుడే శక్తి బలం వచ్చింది. ఇప్పుడు 30 కరెంట్లు పెట్టించుకున్నాను నేను. రెండోసారి వచ్చిందని నా దేవుడు ఇక్కడికి పంపించాడు అయ్యగారి కాడికి. వస్తే బాగుపడుతుంది తీసుకొచ్చాను. అంతేనా? ఏం చేస్తా చెప్పాడు, నాకు కన్నా తండ్రి లాగా చెప్పాడు నాకు. ఇట్లాంటి దైవజనుడు మనందరికీ ఉండాలా, అందరి కోసం ప్రార్థన చేయాలా. అమ్మా ఎట్లా ఉన్నావు ఇప్పుడు? ఇప్పుడైతే బాగా చాలా వీక్. కోడలు ఎక్కడ ఉంది? ఈమెకి ప్రాధాన్యత ఎగిరి ఈవిడి స్టేజ్ నుంచి అట్లా కింద లోపల పడిపోయిందండి. ఈమె ఇప్పుడు బాగున్నావు కదా? అన్నం ఎన్ని రోజులైంది తినక? అమ్మ 4 నెలలు అయింది సార్. 6 నెలలు సార్. 6 నెలలు అన్నం తిన్న మనిషి పోయిన వారమా? ఎప్పుడు వచ్చారు మీరు? శనివారం సార్. ఈమెకి ఏమేమి రోగులు ఉన్నాయో చెప్పడానికి వీల్లేదు. అలాంటి మనిషి ఎన్ని నెలలు తినలేదమ్మా అన్నం? 4 నెలలు తినలేదు సార్. ఎన్ని నెలలు తినలేదయ్యా? 6 నెలలా? ఎవరిది కరెక్ట్ మరి నాకు తెలియదు, కానీ ఈమె చూడు ఇప్పటికే ఇట్లా ఉంది కదా. అసలు ఆ రోజు అయితే నిలబడలాటానికి కూడా శక్తి లేదు. అవును సార్. ఎవరు వచ్చిందా? ఒంగోలు సార్. ఒంగోలు నుంచి. నీకేమనిపించి తీసుకొచ్చావు అమ్మనే? మీకు కార్డు వస్తే బాగుపడుతుందని తీసుకొచ్చాను. అంతేనా? ఏం చేస్తావు చిన్న నువ్వు? ఆటో డ్రైవర్ సార్. ఓకే, విశ్వాసంతో వచ్చి స్పాన్సర్ చేసుకున్నారు. తల్లిని 6 నెలలకు అన్నం లేదు, ఇంత నడుముతో అస్సలు అల్లాడిపోయి ఆ బాధలు చెప్పదు, ఇలా వంగిపోయి నిలబడతా కూడా లేదు. ఇటు తిరుగు పట్టుకోండి, ఆవిడని పట్టుకోండి. అమ్మా ఏం పేరు నీ పేరు? పేరు మంచి పేరు ఉంది కదా. ఆమె జాగ్రత్త, ఆమె జాగ్రత్త. ఇద్దరు పట్టుకోండి, ఇద్దరు జాగ్రత్త. చిన్న చప్పట్లు కొట్టండి గట్టిగా. 6 నెలలు అన్నం తినని మనిషి, నడుములో శక్తి లేదు, ఇట్లా వంగిపోయి అలా పట్టుకుంటే పరిశుద్ధాత్మ నాలో ఉండేలా అనగానే ఎగిరిపడి అప్పటికప్పుడే శక్తి బలం వచ్చింది. ఇప్పుడు భోజనం తిన్నావా తల్లి? సారా పర్వాలేదా? వెళ్ళమ్మా. ఇంకేంటి ఏమని చెప్తావా? 30 కరెంట్లు పెట్టించుకున్నా నేను. పెట్టించుకున్నావా? 30 కరెంట్లు పెట్టించుకుంటామే. రెండోసారి వచ్చిందని నా దేవుడు ఇక్కడికి పంపించాడు అయ్యగారి కాడికి. మా అక్క తీసుకొచ్చింది. హైదరాబాద్కి వెళ్ళాము. అక్కడికి వచ్చినాక నాకు మోషన్ ద్వారాగా పోయింది. అయ్యగారికి కూడా 2 సార్లు ఫోన్ చేశాను. ఎవరికైనా అంతే, మోషన్ ద్వారాగా నాకు విడుదల వచ్చింది. అయ్యగారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇసుక్కోలేదండి, ప్రార్థన చేశాడు. చేశానా? నేనేనా? కారులో ఉండి ఫోన్ చేశాడు, ప్రార్థన చేశాడు నాకు. అమ్మ బలి ఉంది కదా. ఇప్పుడు కారులో ఉండి ఫోన్ చేశాడు. అమ్మ కరెంట్లు పెట్టారంటే మనిషి ఎంత వీక్ అయిపోతారో తెలుసు మీకు. ఇంకో మాట చెప్పాడు తెలుసా? అమ్మ సగ్గి బియ్యం జావ కాసుకుని తాగని నెమ్మదిగా చెప్పాడు. నాకు కన్నా తండ్రి లాగా చెప్పాడు నాకు. ఇట్లాంటి దైవజనుడు మనందరికీ ఉండాలా, అందరి కోసం ప్రార్థన చేయాలా. ఇంకెదురులేదు ఏమ్మా? నీ పేరు శారా. ఏ ఊరి మీది? ఒంగోలు సార్. ఒంగోలు. నేనున్నా, ధైర్యం ఉండు. అవి ఏమి ఉండవేక ఫుల్. తల్లి నువ్వు చెప్పు. మా అత్త స్వస్థ పొందుకుంది. మాకు అదే సంతోషంగా ఉంది. చాలా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నువ్వు చాలా ప్రమాదం అయిపోయింది అనుకున్నా. నీకు ఏం కాలేదు, కాలేదు. దేవుడు ఉన్నాడు కాబట్టి. ఇట్లా స్టేజ్ ఉంటుంది కదా, ఇక్కడ ప్రాధాన్యత ఎగిరి అది ఆ ఎల్ఈడి స్టేజ్ మీద పడి కింద పడి ఇంకేమన్నా అయితే కదా. నాకు గుండె దడొచ్చేసింది, కానీ పిల్లయితే చాలా విశ్వాసంతో ఉంది అభిషేకంలో. ఆమె చిన్న గాడ్ బ్లెస్ ఉన్నాను. చెప్పు. మీకు రావాలా గర్భాలు వస్తుంది? ఇక్కడికి వచ్చాక రాపోవటం ఉంటుందా? వెళ్ళిపోండి. పట్టుకో, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమెన్.